కండ బలాన్ని గుండె నిబ్బరాన్ని పంట చేనుకు అంకితమిచ్చే రైతుకు నష్టాలు కష్టాలు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయాయి. ఎప్పుడైతే సాంప్రదాయ సాగుని విస్మరించి పురుగు మందుల వెంట పడ్డాడో అప్పుడే రైతన్నకు ఇబ్బందులు మొదలయ్యాయి. పెట్టుబడి కొండంతా, కానీ వచ్చే దిగుబడి రాబడి గోరంతే. వీటన్నింటినీ ఎదిరించి ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సేంద్రియ పద్ధతులతో ఆకుకూరలు పండిస్తున్నాడు. లాభాల బాటలో పయనిస్తున్న రైతు సుధాకర్ రెడ్డిపై ప్రత్యేక కథనం చూద్దాం. పంట పొలంలో చెమటోడ్చి పండించిన పత్తి, మిరప ఆదుకోవటం లేదు. అయినా సరే రైతులందరూ పురుగుమందుల మోజులో పడి సంప్రదాయ పద్ధతులను విస్మరిస్తున్నారు. కానీ ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన రైతు బండి సుధాకర్ రెడ్డి మాత్రం రసాయనాలను పక్కనబెట్టి పంటల సాగులో పూర్తి సేంద్రియ విధానాలను అవలంబిస్తున్నారు. తన పొలంలో ఆకుకూరల్ని పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సుధాకర్ రెడ్డి తనకున్న పొలంలో ఆకుకూరలు సాగు చేద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ అందరూ రైతుల మాదిరిగానే పురుగు మందులు వాడటం వల్ల నష్టాలు తప్పవన్న వాస్తవాన్ని గుర్తించాడు. ప్రత్యామ్నాయ పద్ధతిలో సాగు చేయాలనుకున్నాడు. సేంద్రియ సాగు విధానాన్ని ఎన్నుకున్నాడు. 2 ఎకరాల్లో కొత్తిమీర, తోటకూర, పుదీనా, గోంగూర, పాలకూర, మెంతికూరతో పాటు పలు రకాల ఆకుకూరలు సాగు చేయటం ప్రారంభించారు. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానండి. ఆర్గానిక్లో ఆకుకూరలు పండిస్తాను. ఆకుకూరలు 6 సంవత్సరాల నుంచి పండిస్తున్నానండి. 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ చేస్తున్నాను. ఫస్ట్ పెస్టిసైడ్ చేసేవాడిని. దానివల్ల అలా పురుగు ఎక్కువ ఉండి మనకి పెట్టుబడి ఎక్కువ అయ్యేది. కింద ముందు ఎక్కువ అయ్యాయి. దానివల్ల కొంచెం మార్కెటింగ్ కూడా మనకి ఇక్కడ ఎక్కువ ఇది అవ్వట్లేదు. దానివల్ల కొంచెం ఇబ్బంది పడి తర్వాత నేను మళ్ళీ నిదానంగా ఈ వర్మి కంపోస్ట్ ఇది స్టార్ట్ చేశాను. 1 year అలా చేశాను. తర్వాత సుభాష్ పాలేకర్ గారు విజయవాడ వస్తుందని తెలిసి అక్కడికి వెళ్ళాను. దీనికి పూర్తిగా ఆయనండి. ఆయన ఈ దగ్గరగా 10 సంవత్సరాలు ఆయన రీసెర్చ్ చేసి ఈ మీద రిజల్ట్ సాధించి జనానికి చేశారండి. అయితే మాకు అంతకుముందు తెలిసేది కాదు. తర్వాత చెప్పిన దాన్ని బట్టి చూసి జీవామృతం ఎలా తయారు నేర్చుకొని మనం చేశానండి. అయితే 2 years కొంచెం ఇబ్బంది పడ్డాము. గ్రోత్ అంత ఉండేది కాదు. ఫస్ట్ మనకి మందులు వాడి ఉన్న మీద దీనివల్ల తొందరగా మారలేదు. 2 years తర్వాత మంచిగా వచ్చిందండి. లాస్ట్ ఇయర్ నుంచి మందుల దాకా ఇంకా ఎక్కువ వస్తుందండి. మనకి వారం 10 రోజులు నిల్వ ఉన్నాయి. వారం రోజులు నిల్వ ఉన్నాయండి. వారానికి ఒకసారి వస్తాను. వారానికి సరిపడా మొత్తం ఒకసారి తీసుకుంటారు అందరూ. వచ్చే వరకు నిల్వ ఉన్నాయని చెప్తున్నారు అందరూ కూడా. మంచిగా ఉంది, మంచి పేరు ఉంది. 4 కూలీలతో కలిపి సుధాకర్ రెడ్డి దంపతులు మొత్తం 6 పొలంలో పనిచేస్తుంటారు. తోటలో తీసిన ఆకుకూరల్ని అక్కడే నీటిలో శుభ్రంగా కడిగి కట్టలు కడతారు. ఈ ఆకుకూరల్ని తను ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఆటోలో తీసుకువెళ్లి సమీపంలో ఉన్న గ్రామాల్లో అమ్ముతుంటారు. ప్రతిరోజు 2000 రూపాయల ఆకుకూరల్ని ఉత్పత్తి చేస్తున్నారు. కూలీలు, ఆటో ఖర్చులు పోను రోజుకు 1000 వరకు ఆదాయం పొందుతున్నట్టు రైతు చెప్తున్నాడు. నేను 2 ఎకరాలు చేస్తున్నానండి. దీన్ని ఖర్చులన్నీ పోను మనకి రోజుకు 1000 రూపాయల దాకా వస్తాయండి. కూలీలు వచ్చేసి 4 కూలీలు, మేము ఇద్దరం మొత్తం 6 చేస్తామండి కంటిన్యూగా. అయితే మార్కెటింగ్ బాగానే ఉంది, కానీ మేము తిరిగి అమ్ముతున్నాం కాబట్టి రిటైల్ కాబట్టి కొంచెం గిట్టుబాటు అవుతుంది. అదే అందరు రైతులు చేయలేరు కాబట్టి దీనికి కొంచెం మార్కెటింగ్ సపోర్ట్ ఉంటే మట్టుకి చేస్తారు. దానివల్ల చేయాలంటే కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలండి. ఇప్పుడు ఎవరన్నా షాప్ పెడితే వాళ్ళకి గిట్టదండి. ఇది బయట తీసుకొని అమ్మాలంటే గవర్నమెంట్ కొంచెం రేటు దాన్ని చూసుకొని చేస్తే గిట్టుబాటు అవుద్ది. పురుగు మందు వాసన తగిలితే హెడేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాసన చూసి మనకి జీవామృతం ఈ వాసన చూసి అలవాడైపోయింది. ఈ పురుగు మందు తగిలితే హెడేక్ వచ్చేస్తుంది. అలా పరిస్థితి వచ్చిందండి. బయట మార్కెట్కి మనకి సేమ్ ఇస్తున్నాను, ఎక్కువేం తీసుకోవట్లేదు. దానివల్ల కొంచెం జనాల్లో కూడా కొంచెం క్రేజ్ ఉంది. మొదట రసాయనాల సాగులో నష్టాలను చవిచూసిన ఈ రైతు సేంద్రియ సాగుతో సత్ఫలితాలను పొందుతున్నారు. పశువుల పేడను కంపోస్టు ఎరువుగా తయారు చేసి మొదటగా దుక్కి దున్నేప్పుడు ఎరువుగా వేశారు.
తర్వాత స్వల్పకాలిక కూరగాయలను సాగు చేశారు. చీడపీడలు పంటలకు ఆశించినప్పుడు వేప కషాయం, గోమూత్రం పిచికారీ చేశారు. ఫలితంగా చీడపీడలు నశించాయి. పంట ఏపుగా పెరిగింది. మంచి దిగుబడులొచ్చాయి. ఇప్పుడు తనతో పాటు తోటివారికి ఉపాధిని కల్పిస్తున్నాడు ఈ రైతు. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించిన ఆకుకూరలు కాబట్టి ఇంకా మనకి హెల్త్ పరంగా మంచిది. ప్లస్ మా ఇంటికి తెచ్చి వీళ్ళు ఇస్తున్నారు. అదే కాక రీజనబుల్ రేట్లో కూడా ఇస్తున్నారు. కాబట్టి మేము వారంలో ఒక 3-4 రోజులు ఇవే తినగలుగుతున్నాం. ప్లస్ ఇవి తినడం కూడా చాలా హెల్తీ కాబట్టి మాకు అసలు ఈ విధానంలో పండించిన ఇలా తెచ్చి అమ్మడం అనేది చాలా హ్యాపీ అండి. పెస్టిసైడ్ ద్వారా పండించేవి తినే కన్నా ఇవి తినడం అనేది చాలా యూస్ఫుల్. ప్లస్ మాకు ఇవి పురుగులు మార్కెట్లో ఇప్పుడు పురుగులు పట్టినవి ఇట్లా దొరుకుతుంటాయి. బట్ ఇవి ఫ్రెష్గా ఎప్పుడప్పుడు తెస్తున్న రెఫ్రిజిరేటర్లో పెట్టి ఇలా తినడం కన్నా ఇలా ఫ్రెష్గా మాకు తినడం కూడా చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి మేము ప్రిఫర్ చేస్తాం. మా మమ్మీ ఎప్పుడు ఆకుకూరలు కూడా ఇక్కడే ఉంటారు. ఆకుకూరలు ఎక్కువ వండుతారు వారంలో. ఇక్కడ బాగుంటాయి, ఫ్రెష్గా ఎప్పుడు అప్పుడే తెస్తారు. గ్రీన్ వెజిటేబుల్సే వండుతారు మమ్మీ ఎక్కువ. చాలా ఫ్రెష్గా తక్కువ రేట్కి బాగా మంచిగా వెజిటేబుల్స్ అని చాలా బాగుంటాయి. కొన్ని చోట్ల పురుగులు పట్టేసి మొత్తం ఉంటున్నాయి. ఇక్కడ అసలు అట్లా ఉండవు, చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా ఫ్రెష్గా. రసాయనాలు లేని ఆకుకూరలకు మంచి గిరాకీ లభిస్తోంది. వేపపొడి, గోమూత్రం వంటి సేంద్రియ ఎరువులు వాడి పండిస్తున్న పంట కాబట్టి గృహిణులు, వినియోగదారులు కందుకూరు నుంచి వచ్చే ఆకుకూరల ఆటో కోసం ఎదురుచూస్తుంటారు. ఆటో రాగానే జనం ఎగబడి ఆకుకూరల్ని కొంటుంటారు. రసాయనాల ద్వారా ఆకుకూరల్ని పండిస్తే 20 రోజులకు దిగుబడి. కానీ సేంద్రియ పద్ధతిలో ఆకుకూరల దిగుబడి రావటానికి 40 రోజులు పడుతోంది. అందుకు సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలంటే రైతుకు ఓపిక అవసరం అని అంటారు ఈ రైతు. కానీ రసాయనాలతో పండించే పంటకు ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి అవుతుంది. అదే సేంద్రియ పద్ధతి సాగులో మాత్రం 5,000 అవుతుంది. అందుకే రైతులు సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేయాలంటున్నాడు సుధాకర్. చేసే సేంద్రియ వ్యవసాయం తోటి చేసే వ్యవసాయం నచ్చి నేను కూడా నాకు 15 ఎకరాల పామాయిల్ తోట ఉందండి. దానికి కూడా త్వరలో 1 నెలలో 2 నెలల లోపల నేను కూడా ఆవును కొని ఆ విధంగా వ్యవసాయం చేద్దామని ఆలోచన చేస్తున్నాను. ఇది చాలా మంచి పద్ధతి అండి. ఇది ఖర్చు చాలా తక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి కూడా చాలా మంచిది. నాణ్యమైన పంట దిగుబడి కేవలం సేంద్రియ సాగు ద్వారానే సాధ్యమవుతుందని నిరూపిస్తున్నాడు ఈ రైతు. అందుకే తోటి రైతులు సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు సాగు చేయటానికి ముందుకు వస్తున్నారు. నెలతల్లి కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.